అందరికీ శుభోదయం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం నమ శివాయ. గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అందరికీ కూడా భానువారం మీ అందరికీ మేలు జరగాలని, ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, అక్షయ పాత్ర యోగ సాధన లెవెల్ 2లో సెకండ్ డే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. అందరూ కూడా కెమెరాలు ఆన్ చేసుకుని ఫ్రీగా మీరు కూర్చోండి. కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోవచ్చు, కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు. మనం ప్రతిరోజు కూడా ఈ సూర్య భగవానుడి ఆరాధన ఎందుకు చేయాలో లెవెల్ 1లో చెప్పుకున్నాం, లెవెల్ 2లో కూడా చెప్పుకున్నాం. అయితే మరొకసారి ఈ సూర్య భగవానుడి ఆరాధన చేయటం వల్ల మనకు ఒక అక్షయ పాత్రే కాదు, సత్రాజిత్తుకి శవంతకమణి కూడా వచ్చిందని మరి చాలా మందికి తెలిసే అనుకుంటున్నాను. సత్రాజిత్తుకి శవంతకమణి ప్రసాదించింది సూర్య భగవానుడే. కర్ణుడికి కవచకుండలాలు ప్రసాదించింది సూర్య భగవానుడే. అంటే విష్ణుమూర్తిలోని విష్ణు చక్రం కూడా ఆయన యొక్క అనుగ్రహంతోనే ఉత్పన్నమైంది. చాలా మందికి తెలుసనే అనుకుంటున్నాను. ఎందుకనంటే ఎన్నో మహత్కార్యాలు చేసే శక్తి ఆ సూర్య భగవానుడికి ఒక్కడికే ఉంది. ఈ కలియుగంలో ప్రత్యేకించి మనకి కనపడే ప్రత్యక్ష దైవం, ఓ సూర్యదేవా ఎక్కడున్నావంటే నేను నీ పక్కనే ఉన్నాను అని ప్రత్యక్షమయ్యే ఒక దైవం ఏదైనా ఉంది అంటే అది సూర్యనారాయణుడే అని చెప్పవచ్చు. అటువంటి సూర్యనారాయణ్ణి ఎవరైతే ప్రతిరోజు కృతజ్ఞతాభావం కలిగి ఉంటారో ఆయన పట్ల, వారికి తొందరగా కనెక్ట్ అవుతారు. ఏమిటా కృతజ్ఞత? ఎందుకు సూర్య భగవానుడికి మనం కృతజ్ఞత చెప్పాలి? ఈ ఆహారాన్ని ఇస్తుంది సూర్య భగవానుడు, తాగటానికి నీరునిస్తుంది సూర్య భగవానుడు, ఈ సృష్టి అంతా సస్యశ్యామలంగా ఉండటానికి కారణభూతుడైన ఆ సూర్య భగవానుడిని మనం ప్రతినిత్యం కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏమిటి? మనసులో ఓ సూర్యదేవా నువ్వంటే నాకు అభిమానము అని అంటే సరిపోదు. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే సూర్య భగవానుడు కన్నా ముందుగా లేచి స్నానం ఆచరించి సూర్య భగవానుడికి అర్ఘాన్ని సమర్పించి నమస్కరించుకుని, ఓ సూర్యతేజమా నీ యొక్క కాంతితో, నీ కాంతి కిరణాలతో నా శరీరంలో అణువణువు కూడా యాక్టివ్ చెయ్యి, ఎనర్జీనివ్వు, శక్తినివ్వు, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వు, పాజిటివ్ ఆలోచనలు ఇవ్వు అని వేడుకొని అప్పుడు ఇచ్చినట్లుగా ఫీల్ అయ్యి అప్పుడు కృతజ్ఞత తెలియచేయాలి. ఇది కృతజ్ఞత భావం అంటే. కృతజ్ఞత అంటే మీరు 7ంటికి 8ంటికి లేచి ఓ సూర్యదేవా నీకు కృతజ్ఞతలయ్యా అంటే సరిపోదు. మీరందరూ కూడా ఇది గమనించవలసిన విషయం. ఎంతోమంది ఈ సాధన చేసి చాలా అద్భుత ఫలితాలు పొందారు. మనందరికీ ప్రతిరోజు చెప్తూ ఉన్నాం, ధర్మరాజు అక్షయ పాత్ర ఈ సాధన చేసే పొందారు. అలాగే నలమహారాజు ఎన్నో కష్టాలు పడి చివరికి ఆయన ఎంత వీరుడైనప్పటికీ కూడా ఈ కష్టాల నుంచి బయటపడాలి అంటే ఈ విద్య నేర్చుకున్న తర్వాత అద్భుత ఫలితాలు సాధించినట్లుగా మన పురాణ ఇతిహాసాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనకి త్రేతాయుగం, ద్వాపర యుగం చూసుకుంటే, తర్వాత మన రాజుల కాలం కూడా తీసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా సూర్యారాధన చేసిన వారే. రాముడు, కృష్ణుడు మనందరికీ తెలిసిన దేవుళ్ళు అంటే రాముడు, కృష్ణుడు మనందరికీ బాగా తెలుసు కదా. అంటే తెలుసు అంటే మనం బుక్స్లో చదివాం, టీవీల్లో సినిమాల్లో చూసాం. ప్రతి ఒక్కరూ కూడా సూర్యారాధన చేసిన వారే. చేసి ఎందుకు చేశారు వాళ్ళు అంటే ఆయనలో ఉన్న శక్తి ఏమిటో వారికి తెలుసు. వీళ్ళు దివ్య పురుషులు కాబట్టి. వాస్తవంగా మనందరం కూడా ఆత్మస్వరూపులం అంటే భగవత్ స్వరూపులమే. కానీ మనకు అది ఈ కలిమాయ చేత మనం ప్రతినిత్యము ఏ నిజం, జరిగేదే నిజం అని అనుకుంటూ అర్షడ్వర్గాల మాయలో పడిపోయి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు వరకు జరుగుతున్నది అదే. మీరందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి సూర్యారాధన ఎంత ప్రాముఖ్యత ఉన్నదో తెలుసుకోండి. ఎంతో మంది జీవితాల్లో అద్భుతాలను ఇచ్చింది. ప్రతి యుగమందు కూడా సూర్యారాధన చేసే ఎన్నో కార్యాల్లో విజయాలు పొందారు రాజులు, ఋషులు, మునులు ఎంతో మంది. మనకి
చాలా మందికి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అందరికీ తెలుసు. ఆయన కూడా ఎన్ని కార్యములు ఎంత తపస్సు చేసినప్పటికీ కూడా సూర్యారాధన చేయకుండా లేరు. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా సూర్యారాధన చేసే ఫలితాన్ని పొందిన వారే. కాబట్టి ఈ సత్యాన్ని మనకు తెలుసుకున్నాం కాబట్టి ఈ రోజు నుంచి ఈ సూర్యారాధన తప్పకుండా అందరూ చెయ్యాలి. చేస్తేనే దాని ఫలితం. ఇకపోతే సాధనలోకి వెళ్దామా? ప్రతిరోజు మనం చేయవలసిన సాధన ఏమిటి అనంటే, ముందుగా మనం ప్రతిరోజు చేయవలసిన సాధన, ఒక్క నిమిషం, ప్రతిరోజు మనం చేయవలసిన సాధన ఏమిటి అనంటే, బెడ్ నుంచి లేవటంతోనే మీ శ్వాసని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని అది ఎడమ ముక్కు నుంచి వస్తుందా, కుడి ముక్కు నుంచి వస్తుందా అని గమనించి, ఏ ముక్కులోంచి గాలి ఫోర్స్గా వస్తూ వెళ్తూ ఉందో ఆ కాలు ముందుకు భూమి మీద పెట్టాలి. మరి ఎంతమంది చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి. చేయకపోతే స్టార్ట్ చేయండి. ఈ రకంగా ప్రతిరోజు బెడ్ నుంచి లేసేటప్పుడే మన గాలిని చెక్ చేసుకుని పాదాన్ని భూమి మీద పెట్టడం అనేది అలవాటుగా చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమవుతుంది? నాడులు రెండు బ్యాలెన్స్ అవుతాయి. ఇడానాడి పింగళ నాడి. ఇడ అంటే ఎడం పక్కన, పింగళ అంటే కుడి పక్కన ఉంటుంది. ఈ రెండు నాడులు బ్యాలెన్స్ అయితే మన ఆలోచనలు సమతుల్యం అవుతాయి. సమతుల్యం అంటే పొద్దున్నే లేస్తూనే చిరాగ్గా, కోపంగా, ఇరిటేషన్గా లేకుండా ప్రశాంతంగా ఆలోచించగలిగే శక్తి మనకు వస్తుంది. చాలా చిన్న క్రియ, కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది దీనివల్ల. మరి మీరందరూ ఆచరిస్తారని నేనైతే ఆశిస్తున్నా. ఇకపోతే నెంబర్ 2 ఏంటంటే మనకి షీల్డ్ వేసుకోవటం. ప్రతిరోజు షీల్డ్ వేసుకోవాల్సిందే. ఉదయం వేసుకోవాలి, మధ్యాహ్నం, సాయంత్రం. ఈ షీల్డ్ వల్ల నెగిటివ్ ఆరా మనకి రాకుండా ఉంటుంది. ప్రతినిత్యం పాజిటివ్గా ఉండగలుగుతాం. మనలో ఉన్న నెగిటివ్ బయటకు పోతుంది. ఓకేనా? ఇప్పుడు మనందరం కూడా షీల్డ్ వేసుకుందాం. ఆ షీల్డ్ వేసుకునే విధానం మీ అందరికీ తెలుసు కాబట్టి ఒకసారి నేను చేస్తూ ఉంటాను. మీరు కూడా చేయండి. స్టార్ట్ చేయండి అందరూ. లేదు కొత్త వారు ఉంటే ఒకసారి నేను చూపిస్తాను ఆ షీల్డ్ వేసుకునేది. ఫస్ట్ వన్, మూలాధార చక్రం నుంచి ఎడం చెయ్యి ఇలా పెట్టాలి, కుడి చెయ్యి మాత్రమే ఇలా తిరగాలి. ప్రతి చక్రం దగ్గర కూడా ఫస్ట్ మూలాధార చక్రం కింద ఉంటుంది కాబట్టి అక్కడ ఇలా తిప్పుతూ మూలాధార చక్రం యాక్టివ్ అయినట్లుగా మనసులో ఫీల్ అవ్వాలి. తర్వాత స్వాదిష్టాన చక్రం, మణిపురా చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. ఇక్కడ మూడేయాలి. ముడి ఇలా కనపడుతుంది కదా, ఇలా తలపై తీసుకెళ్ళి ఇలా మూడేసేయాలి. ఓకేనా? అట్లా సెకండ్, థర్డ్, మూడోసారి 3 ముళ్ళు వేయాలి. రెండోసారి 2 ముళ్ళు వేయాలి. ఇది 3 టైమ్స్ ఇలా చేయాలి. తర్వాత ఈ చెయ్యి ఇలా తీసుకుని వేళ్ళు ఇలా మీకు కనపడుతుంది కదా, ఇలా పైకి ఎంత వరకు లేస్తుందో చెయ్యి అంతవరకు లేపి ఇలా రైట్ హ్యాండ్ తీసుకుని ఇలా లెఫ్ట్కి ఇలా ఫస్ట్ 7 సార్లు చేయాలి ఇలా. ఎందుకు? ఇది కూడా అంతే. లోపల చక్రాస్ యాక్టివ్ అయినట్లుగా ఫీల్ అవుతూ మీకు బంధన జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతూ అలా 2, 3 అట్లా 7 టైమ్స్ చేయాలి. ఆ తర్వాత ఈ చేయి తీసుకుని పైకి పెట్టి ఇలా క్లాక్ వైజ్ ఎడం పక్క నుంచి 3 సార్లు పెట్టి వదిలేయాలి. ఇది బంధన చేయటం. దీన్ని షీల్డ్ వేసుకోవటం అంటారు. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. చూడండి. స్టార్ట్ చేయండి. నిదానంగా ఫీల్ అవుతూ చేయండి. ఫీల్ అవుతూ చేయండి. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపురా చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. 2 ముళ్ళు వేయాలి. గట్టిగా వేయండి. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపురా చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. 2 ముళ్ళు. మరలా సేమ్ మనసులో అదే సంకల్పం చేసుకుని చక్రాలను తెలుసుకుంటూ చేయండి. ఇప్పుడు మీరే చేయండి.
3 ముళ్ళు వేయాలి. మరలా ఈ చేతులు ఇలా పైకి పెట్టి ఇలా 7 సార్లు. ఇక్కడ కూడా అంతే. మూలాధార చక్రం యు ఆకారంలో కిందకి రావాలి, చేయి శాంతం. మళ్ళీ పైకి 2 3 4 5 6 7. బంధన జరుగుతున్నట్లుగా, షీల్డ్ వేసుకున్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఈ చేయి బాగా స్ట్రైట్గా లేపి లెఫ్ట్ సైడ్ నుంచి 3 టైమ్స్, హెడ్ చుట్టూ 3 టైమ్స్ వదిలేసేయండి. ఇది బంధన వేసుకునేది. దీన్ని షీల్డ్ అంటాం, దీన్ని బంధన అని కూడా అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇడానాడి పింగళా నాడి యాక్టివ్ చేసుకునే విధానం చూద్దామా? ఇది ఎలా యాక్టివ్ చేసుకోవాలి, ప్రతిరోజు మీరు చేయవలసిన సాధన ఇది. ఇడానాడి పింగళా నాడి గుర్తుపెట్టుకోండి బాగా. ఇడ అంటే ఎడమ ముక్కు, పింగళ అంటే కుడి ముక్కు. ఈ 2 యాక్టివ్ అవ్వాలంటే అసలు ఎందుకు యాక్టివ్ చేయాలి అంటే, ఎడమ ముక్కు గనక మీకు యాక్టివ్గా లేదు అంటే గతం గురించి ఎప్పుడు బాధపడుతున్నారు, ఏదో టెన్షన్ పడుతున్నారని అర్థం. పింగళా నాడి అంటే కుడి ముక్కు యాక్టివ్గా లేదు అంటే ఫ్యూచర్ గురించి భయపడటం, టెన్షన్ పడటం, ఏదో చేస్తున్నారు అని అర్థం. ఇలా గనక మీరు చేస్తే ఈ 2 నాడులు బ్లాక్ అవుతాయి. కాబట్టి ఏ నాడి మీకు బ్లాక్ అయిందో తెలియాలి అంటే మీరు ఇది చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. 2 యాక్టివ్ చేసుకోవాలి కాబట్టి మనం ప్రతిరోజు ఈ సాధన చేయాలి. ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక ఆలోచన మనం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్లోనూ ఫాస్ట్లోనూ ఉంటాం. అప్పుడు ఏదో ఒక నాడి బ్లాక్ అవుతుంది. సుషుమ్నా నాడిలో ఉండలేం, మనసు ప్రశాంతత ఉండదు. ఆ మనసు ప్రశాంతత కావాలి అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇది చేసి తీరాలి. ఎలా చేయాలి? ఈ 2 అరిచేతులు ఇలా తొడల పైన ఇలా పెట్టుకోవాలి. భూతత్వాన్ని స్వీకరించండి అన్నప్పుడు ఇది కింద భూమి మీదకి పెట్టాలి. ఆకాశతత్వం అన్నప్పుడు ఎడం చేయి పైకి పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ తొడల మీద ఈ 2 చేతులు పెట్టుకోండి. మనసులో ఇలా సంకల్పం చేయండి. మీ మనసంతా అరచేతుల్లో పెట్టండి. మీ చిత్తాన్ని అరచేతుల్లో పెట్టి, ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, నా ఇడానాడి పింగళా నాడిని యాక్టివ్ చేయండి. నా ఇడానాడి పింగళా నాడిని శుద్ధి చేయండి అని మనసులో సంకల్పం చేసి మీ మనసంతా 2 అరచేతుల్లో పెట్టి, అరచేతుల్లో ఎలాంటి సెన్సేషన్స్ వస్తున్నాయో ఒకసారి గమనించండి. మీకు అరచేతుల్లో చల్లగా, వెచ్చగా, రకరకాలుగా ఫీలింగ్స్ లాగుతున్నట్లుగా, మీ శరీర తత్వాన్ని బట్టి రకరకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అవి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తర్వాత మీ కుడి చేయిని భూతత్వానికి, కింద కూర్చున్న వాళ్ళు భూమికి ఆనించండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు భూమి వైపు తిప్పండి. ఈ భూ ఎనర్జీని మీరు తీసుకున్నట్లుగా ఆ భూమాత నుంచి మీ యొక్క ఎడం పార్ట్ అంతా, రైట్ హ్యాండ్లోంచి ఎడం పార్ట్ అంతా ఎనర్జీ నిండిపోయినట్లుగా, భూ ఎనర్జీ రైట్ హ్యాండ్లోకి వస్తుంది. లెఫ్ట్ సైడ్ అంతా మీకు శుద్ధి జరిగినట్లుగా ఫీల్ అవ్వండి. మీ లెఫ్ట్ హ్యాండ్లో సెన్సేషన్ గమనించండి. ఆ ఎనర్జీ ఫీల్ అవుతున్నట్టుగా సెన్సేషన్ తెలుస్తుంది. తెలియకుండా అక్కడ ఒక రకమైన సెన్సేషన్ వస్తూ ఉంటుంది చూడండి అరచేతిలో. ఇలా మనసులో చెప్పుకోండి, ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, నా ఇడానాడిలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ క్లియర్ చేయి. నా ఇడానాడిని శుద్ధి చేయి. నా ఎడం పార్ట్లో ఉన్న గతం తాలూకా ఉన్న టెన్షన్స్, భయాలన్నిటినీ ఏ క్షణమే డిలీట్ చేసి, అనారోగ్య సమస్యల్ని కూడా క్లియర్ చేసి, నా ఇడానాడిని శుద్ధి చేయి తండ్రి. అలా ఒక వెలుగు, ఒక ఎనర్జీ మీకు ఎడం పార్ట్ అంతా కూడా పాస్ అయినట్టు, అరికాల నుంచి శిరస్సు వరకు ఎడం పార్ట్ అంతా కూడా అబ్జర్వ్ చేయండి, భావన చేయండి.
తెలియని ఒక సెన్సేషన్, అరచేతిలో ఒక సెన్సేషన్. తర్వాత మరలా మీ చెయ్యి యాస్టీజ్గా పెట్టుకోండి. మీ అరచేతిలో మరలా ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. మరలా ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. మీ అరచేతిలో మరలా ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. అరచేతిలో ఎనర్జీని ఫీల్ అవుతూ మీ మనసంతా అరచేతుల్లో పెట్టండి. ఆ సెన్సేషన్ ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ ఎడం చెయ్యి ఆకాశం వైపు పెట్టండి. మీ ఎడం చెయ్యిని ఆకాశం వైపు పెట్టి, ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, నీ యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ఆకాశం నుంచి ఎనర్జీ, పంచభూతాలలో ఒకటైన ఆకాశం నుంచి ఎనర్జీ నా ఎడం చెయ్యి గుండా నా కుడి పార్ట్ అంతా కూడా యాక్టివ్ చేయి తండ్రి. నేను ఫ్యూచర్ గురించి పెట్టుకున్న భయాలు, టెన్షన్స్, రేపేం జరుగుద్దు అని ప్రతి సెకను భయపడుతూ ఉన్నాను. అలాంటి భయాలు, టెన్షన్స్, ఎటువంటి అనారోగ్య సమస్యలు నా కుడి పార్ట్లో అన్నీ క్లియర్ చేసి నా యొక్క పింగళానాన్ని శుద్ధి చేయి తండ్రి. మీకు ఫ్యూచర్ గురించి ఉన్న భయాలన్నీ తొలగిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. ఫ్యూచర్ గురించి ఉన్న భయాలన్నీ తొలగిపోయినట్లుగా ఫీల్. నిదానంగా మరలా ఆ చైన్ తీసుకుని తొడపైన పెట్టుకుని మీ మనసంతా రెండు అరచేతుల్లో పెట్టండి. ఆ సెన్సేషన్ గమనిస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి. మీ శరీరం మొత్తం సెన్సేషన్ గమనిస్తూ, ముఖ్యంగా మీ మనసు మాత్రం అరచేతుల్లోనే పెట్టండి. మీ కుడి చేయిని హార్ట్ దగ్గర పెట్టండి. హార్ట్ దగ్గర పెట్టి ఇలా మనసులో సంకల్పం చేసుకోండి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, మీ యొక్క అనుగ్రహంతో నా ఇడానాడిని, పింగళానాడిని శుద్ధి చేశారు. మీకు కృతజ్ఞతలయ్యా. నేనొక ఆత్మస్వరూపుణ్ణి, నేనొక దివ్యాత్మ స్వరూపుణ్ణి. నేను ఈ మనసుని కాదు, ఈ శరీరాన్ని కాదు, ఇన్ని రోజులుగా నేను నా మనసు, శరీరము నేనే అనే భావనతో జీవిస్తూ ఉన్నాను. వాస్తవానికి నేను మనసుని కాదు, శరీరాన్ని కాదు, కేవలం ఒక ఆత్మస్వరూపుణ్ణి మాత్రమే, దివ్యాత్మ స్వరూపుణ్ణి మాత్రమే, దివ్య చైతన్యము కలిగిన వారిని మాత్రమే. నాలో ఉన్న దివ్య చైతన్యం యూనివర్స్లో ఉన్న పంచభూతాలతో మమేకం చేస్తున్నాను, మమేకం చేస్తూ ఉన్నాను, మమేకం చేస్తూ ఉన్నాను. మీలో ఉన్న చైతన్యాన్ని ప్రకృతిలో ఉన్న పంచభూతాలతో, యూనివర్స్తో, సూర్య భగవానుడి యొక్క కిరణకాంతితో మమేకం చేయండి. మమేకం చేయండి. ఒక దివ్య తేజస్సు మీలో వెలుగుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరం అంతా కూడా ఒక దివ్య కాంతులతో వెలుగుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరం దివ్య కాంతులతో వెలిగిపోతూ ఉంది. మీరు ఒక ఆత్మస్వరూపుడని తెలుసుకోగలిగారు. దివ్యాత్మ స్వరూపురాలుగా మీరు మారిపోయారు. మీకు గతం గురించి, రేపటి గురించి బెంగలేదు. ప్రజెంట్లోనే ఉన్నారు. మీరెవరో దేనికోసం ఈ భూమి మీదకి వచ్చారు అంటే భగవంతుణ్ణి తెలుసుకోవటానికి వచ్చారు. భగవత్ కార్యాచరణ చేయటానికి వచ్చారు. పరులకి సేవ చేయటానికి వచ్చారు. జీవితాంతము ఆనందంగా, సంతోషంగా జీవించటానికి ఈ భూమి మీదకు వచ్చారు. కానీ అది మరిచిపోయి ఎప్పుడూ కూడా ఉన్న ఆనందాన్ని అనుభవించకుండా రేపటి గురించో, జరిగిపోయిన దాని గురించో ఆలోచిస్తూ ప్రతి సెకను నేను ఇన్నాళ్ళు బాధపడుతూ ఉన్నాను. దీనికి కారణం నేనే.
ఎవరో కాదు, మా ఆయన కావచ్చు, మా ఆవిడ కావచ్చు, మా పిల్లలు అని భ్రమలో బతుకుతున్నాను. మా అత్తగారను ఇలా రకరకాలుగా ఏదో ఒక పేరు చెప్పి వారి వల్ల నా మనశ్శాంతి పోయింది అని నేను భ్రమలో ఉన్నాను. వాస్తవానికి అది క్రియేట్ చేసుకుంది నేనే. ఎందుకనంటే ఎవరి కర్మానుసారంగా వారు నడుస్తున్నారు, వారి బుద్ధిని అనుసరించి వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను మార్చాలి అనే ఒక భ్రమలో నేను టెన్షన్ పడుతున్నాను. అందువల్ల నాకు మనశ్శాంతి లేదు. ఎప్పుడు రేపేం జరుగుద్దో, నిన్న అలా ఎందుకు జరిగింది అనే ఒక భ్రమలోనే జీవిస్తూ ఉన్నాను. ఈ క్షణం నుంచి నేను ఒక దివ్య చైతన్యాన్ని, నేను ఏదో కార్యం చేయటానికి ఈ భూమి మీదకు వచ్చాను. ఆ స్థితి నాకు తెలియజేయి తండ్రి. నేను ప్రతి సెకను ఆనందంగా, సంతోషంగా, డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందంతో ఉండాలి అనే భావన చేస్తూ ఉండండి. ఇలాంటి భావన మీలో ఎప్పుడైతే వచ్చిందో ఎదుటి వ్యక్తులు మీకు తెలియకుండానే మీకు అనుకూలంగా మారిపోతారు. మీకు ఎక్కడ చూసినా ఆనందమే కనపడుతుంది, బాధ కనపడదు. అలాంటి స్థితిలోకి మీరు వస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఒక్కసారి మీ యొక్క హార్ట్ బీట్ గమనించండి. మీ యొక్క హార్ట్ బీట్ గమనించండి. మీ యొక్క హార్ట్ బీట్ గమనిస్తూ ఉండండి. ఓ దివ్య చైతన్యమా, నాకు పాజిటివ్ ఎనర్జీనివ్వు. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, నా శరీరం అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలి. నా శరీరం అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలి. నిదానంగా మీ చెయ్యి మరలా మీ తొడల పైన పెట్టుకుని ప్రశాంతంగా వెన్నుపూస నిటారుగా పెట్టి, మీరు గతం తాలూకా ఎటువంటి చేదు అనుభవాలున్న అన్ని డిలీట్ చేయండి. ఫ్యూచర్ గురించి ఉన్న భయాలు ఏదైతే మీకు ఉన్నాయో వాటిని అన్నింటినీ తలుచుకుని డిలీట్ డిలీట్ అని మీలోంచి డిలీట్ చేసేయండి. ఆ ఫైల్స్ మీలో ఉండకూడదు. ఇక పాజిటివ్గా సూర్యభగవానుడితో మమేకమైనట్లు, గురువు యొక్క ఎనర్జీ, సూర్యభగవానుడి యొక్క ఎనర్జీ, మీలో ఉన్న దివ్య చైతన్య శక్తి యొక్క ఎనర్జీతో మమేకమై మీ శరీరం అంతా దివ్య కాంతులతో వెలుగొందినట్లుగా ఫీల్ అవుతూ శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి. నిదానంగా రెండు చేతులు రఫ్ చేసి కళ్ళ దగ్గర పెట్టుకొని కళ్ళు తెరవండి. ఇప్పుడు వరకు మనం సాధనలో ఫస్ట్ వన్ మర్చిపోవద్దు. మళ్ళీ మీకు ఒకసారి ఇప్పుడు వరకు మనం చేసిన గుర్తు చేస్తున్నాను. నిద్ర లేవగానే మీ శ్వాసను గమనించి కాలు భూమి మీద పెట్టాలి. ఏ ఏ ముక్కులో నుంచి గాలి ఫోర్స్గా వస్తుందో ఆ పాదాన్ని భూమి మీద పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2 షీల్డ్ వేసుకున్నాం. నెంబర్ 3 ఇడానాడిని పింగళా నాడిని యాక్టివ్ చేసుకున్నాం. ఇకపోతే నెంబర్ 4 మనం ఇప్పుడు ఓంకారం చేద్దాం. ఓం. ఇది ఎలా చేయాలో చూడండి, కొత్త వారు కూడా ఉన్నారు కాబట్టి. ఫస్ట్ వన్ ఓం. శూన్యంలో ఓంకి ఉన్న మధ్యలో గ్యాప్ని గమనిస్తూ ఉండాలి. ఓం ఓం ఓం. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ని అబ్జర్వ్ చేయాలి. మీ మనసు అక్కడికి వెళ్ళిపోవాలి. తర్వాత రెండోసారి
ఓం 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 2 సార్లు ఓం చెప్తూ ఆ గ్యాప్కి మళ్ళీ మీ మనసు వెళ్ళాలి. ఓంని గమనించొద్దు. ఆ గ్యాప్ 2 ఓంల మధ్య ఉన్న గ్యాప్ వస్తుంది కదా, ఆపుతున్నాం కదా, అక్కడ మీ మనసు వెళ్ళాలి. నిదానంగా చేయండి, ప్రాక్టీస్లో వస్తుంది, కంగారు పడకండి. అర్థం కావట్లేదు అని టెన్షన్ పడక్కర్లేదు. మూడోసారి ఓం, ఇక్కడ ఓహెచ్ఎం ఓం పలకాలి, అది నాభి నుంచి పలకాలి, బొడ్డు నుంచి రావాలి. ఓం, మొత్తం ఏ ఓం చేసినా నాభి నుంచే చేయాలి. ఇలా గ్యాప్ ఇచ్చి చేసి 3 సార్లు చేసి ఇంకా శూన్యంలోకి వెళ్ళిపోవటమే, ధ్యానంలోకి వెళ్ళిపోవటమే. అంటే మీకు అసలు ఇంకా ఆలోచన రహితంగా మీ మనసు మారిపోయినట్లుగా ఫీల్ అవ్వాలి. ఓకే, స్టార్ట్ చేయండి అందరూ. ఇది స్టెప్ 5 అనమాట. మరలా ఇప్పుడు 2 టైమ్స్ చేయాలి. ఓం 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 ఓం. ఇప్పుడు మూడోసారి ఒక్కసారి ఓంకారం చెప్తూ అలా 3 సార్లు చెప్పి కంప్లీట్ నిశ్శబ్దం, శూన్య స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఆలోచన రహితంగా శ్వాసను గమనిస్తూ వెళ్ళిపోవాలి. ఓం ఓం ఓం. మీ మనసంతా మీ యొక్క మణిపుర చక్రం దగ్గర పెట్టండి. మణిపుర చక్రం దగ్గర అంటే బొడ్డు దగ్గర మీ మనసు పెట్టి శూన్య స్థితిలోకి వెళ్ళి ఇలా మనసులో సంకల్పం చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క అనాహత చక్రం దగ్గర మనసు పెట్టండి. హార్ట్ దగ్గర మీ మనసుని అనాహత చక్రం దగ్గర పెట్టి సూర్య భగవానుడు మీకు కనెక్ట్ అయినట్లుగా సూర్యకిరణ కాంతి మీ అనాహత చక్రంలో పడుతున్నట్టుగా, ఓ సూర్యదేవ, ఓ గురుదేవ, మీ యొక్క అనుగ్రహంతో నేను ఈ రోజు నుంచి చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, పాజిటివ్గా ఉంటున్నాను. మీకు ఆ సూర్య భగవానుడి యొక్క కిరణ కాంతితో మీ అనాహత చక్రంలో పడుతున్నట్లుగా ఫీల్ అవుతూ మీ అనాహత చక్రం ఓపెన్ అయినట్లుగా, యాక్టివ్గా ఉన్నట్లుగా, ఆనందంగా, మీ హృదయం అంతా ఆనందంగా వికసిస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఎప్పుడైతే నిన్నటి గురించి, రేపటి గురించి ఏ మనిషికైతే ఆలోచన ఉండదో ఆ మనిషి ఆనందంగా ఉంటాడు. మీరు ప్రజెంట్ ఆనంద స్థితిలో చేరారు. ఇప్పుడు చెప్పండి, ఓ సూర్యదేవా, తల్లి, తండ్రి, దైవం అన్నీ నీవే. ఓ గురుదేవా, తల్లి, తండ్రి, దైవం అన్నీ నీవే. మీ చెయ్యబట్టుకుని మేము నడుస్తూ ఉన్నాము. ప్రతినిత్యం మాకు డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించండి తండ్రి. ఒక బిడ్డ తండ్రి చేయి పట్టుకుని నడిస్తే భయం లేకుండా ధైర్యంతో మా నాన్న ఉన్నారు అని ఎంత ధైర్యంతో
నడుస్తూ ఉంటాడో అదేవిధంగా మనం సూర్యభగవానుడి యొక్క చేయి పట్టుకుని ధైర్యంగా మీరు ఈ రోజు నుంచి నడుస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. నాకు సూర్యభగవానుడు ఉన్నాడు, మా గురువు ఉన్నారు, నాకు భయం లేదు, నేను ఏదైనా సాధిస్తాను, డబ్బు సంపదలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాను, నేను ఆనందంగా ఉంటూ 10 మందిని ఆనందంగా ఉంచుతాను అని చెప్పి పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు ఆనందంగా ఉన్నట్టు 10 మందికి మీరు ధన సహాయం, మాట సహాయం, ఇలా మీకు ఏదైతే మీ దగ్గర ప్రజెంట్ ఉందో ఆ సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఆనంద స్థితిలోకి రండి. ఆనంద స్థితి, ఆనంద స్థితి. నిదానంగా మరలా 2 చేతులు రబ్ చేసి కళ్ళ దగ్గర పెట్టుకుని బయటికి రండి. ఓకే, ఇప్పుడు సాధన స్టెప్ 5 చేసుకున్నాం. ఇప్పుడు 5 చేయబోతూ ఉన్నాం. 4 వరకు కంప్లీట్ చేసుకున్నాం. 5 స్టెప్ ఏమిటి అని అంటే అంతర్ముఖ సాధన. మొత్తం 11 స్టెప్పులు ఉంటాయి వీటిలో. ప్రతిరోజు ఇదంతా ఒక 10 నిమిషాలు, పావు గంటలో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఒక 1 అవర్ వరకు మీకు సెషన్ తీసుకుంటూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు మన అంతర్ముఖ సాధన అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ ఇలా పెట్టాలి, ఇలా ఇలా పెట్టి చేతిలో చెవుల్లో ఇలా పెట్టండి. పెట్టి ఓంకారాన్ని పెడుతూ కంప్లీట్ నిశ్శబ్దంగా ఉండాలి. ఓంకారాన్ని మొత్తం మీ లోపల ఉన్న అంతర్ముఖంగా ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. ఇది రోజు 7 టైమ్స్ చేయాలి. అలా 2 చేతులు తీసేసి అబ్జర్వ్ చేయండి మీ బాడీలో ఎలాంటి శబ్దాలు వస్తున్నాయో, ఎలాంటి సెన్సేషన్స్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రతిదీ అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. మీ శరీరంలో ఎలాంటి సెన్సేషన్స్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెండు చేతులు రఫ్ చేసి కళ్ళ దగ్గర పెట్టుకుని కళ్ళ దగ్గర. ఇప్పుడు మనం స్టెప్ 6, ఈ 6 స్టెప్లో ఏంటి అని అంటే ఎనర్జీ పాయింట్ని యాక్టివ్ చేసుకోవటం. నిన్న చెప్పుకున్నాం మనం ఈ కొత్తది. ఈ ఎనర్జీ పాయింట్ ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీ పాయింట్ అంటే ఒకే చోట ఉంటుంది అందరికీ. కానీ ఆ ఎనర్జీ పాయింట్ ఎవరైతే యాక్టివ్ చేస్తారో వారికి ఆ రోజల్లా యాక్టివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి తెలియకుండా విజయం వరిస్తుంది. మనం ఏదైనా పని మీద వెళ్తున్నాం, మనకి ఏదైనా చిన్న నెగిటివ్ థాట్ వచ్చింది, లేదు ఏదైనా టెన్షన్ వచ్చింది, కంగారు పడకుండా ఈ పాయింట్ని యాక్టివ్ చేసుకోవాలి. ఓకేనా? అందరూ చేతులకు గోల్డ్ లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎనర్జీ పాయింట్ అంటే నేను బొట్టు పెట్టాను చూడండి, మీకు ఈ రకంగా ఇక్కడ ఇక్కడ ఓకేనా? 7 సార్లు ఎలా నొక్కాలి? గాలి లోపల పీల్చుకుని గాలి అక్కడికి వెళ్తా, నొక్కినప్పుడు గాలి అక్కడికి రావాలి, మళ్ళీ వదిలినప్పుడు గాలి బయటకు వదలాలి. ఇట్లా 7 టైమ్స్. ఓకేనా? స్టార్ట్ చేయండి అందరూ. వెన్నుపూస నిటారుగా పెట్టండి, వంగిపోయి కూర్చోబాకండి.
1, 2, 3, 4, 5, 6, 7. ఒక్కసారి కళ్ళు మూసుకుని కంప్లీట్ మీలో ఉన్న నాడులన్నీ యాక్టివ్ అయిపోయినట్లుగా ప్రతి కణ కణము కూడా ఒక తేజస్తో వెలిగిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. సూర్యకిరణ కాంతి మీ శరీరంలో ప్రవేశించి ఈ ఎనర్జీ పాయింట్ ఎప్పుడైతే మీరు యాక్టివ్ చేశారో, ఒక టీవీ రిమోట్ని ఎట్లయితే నొక్కితే అక్కడ టీవీ ఎలా ఆన్ అవుతుందో అలా మీ శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ యాక్టివ్ అయిపోయినట్లుగా, ఇప్పటి వరకు మీకు ఎక్కడైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అన్నీ క్లియర్ అయిపోయినట్లుగా, పాజిటివ్ ఎనర్జీతో మీ శరీరం అంతా నిండిపోయినట్లుగా ఫీల్ అవుతూ అలాగే అదే స్థితిలో ఉండండి. అబ్జర్వ్ చేయండి, ప్రతి పార్ట్ని అబ్జర్వ్ చేయండి. శిరస్సు నుంచి అరికాళ్ళ పాదముల వరకు మీరు అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. మరలా నిదానంగా రెండు చేతులు రబ్ చేసి కళ్ళ దగ్గర పెట్టుకుని కళ్ళు తెరవడం. ఈరోజు లెవెల్ 2లో సెకండ్ డేలో ఈ 3 రోజుల నుంచి ఈ స్టెప్ మనకు చెప్పలేదు. ఈ 3 క్లాస్, ఇది 4th క్లాస్ కాబట్టి ఇప్పుడు ఈ స్టెప్ కొత్తగా చెప్తున్నాను. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మీరు చేయవలసింది ఏంటంటే 21 సార్లు చేయాలి. ఇది 21 సార్లు చేయాలి. ఎలాగూ పీల్చే గాలి బొడ్డు దగ్గరికి వెళ్ళాలి. మీ మనసుని బొడ్డు దగ్గర పెట్టాలి. ఇలా ప్రతిసారి కూడా గమనిస్తూ ఉండాలి. చాలా సింపుల్ టెక్నిక్ ఇది. ఇది చెప్పడానికి ఈజీగా ఉంటుంది. దీనివల్ల ఫలితం చాలా అమోఘంగా ఉంటుంది. గాలి పీల్చటం, ఇది బొడ్డు దాకా వెళుతున్నట్టుగా గమనించి బొడ్డు దగ్గర మీ గాలి అక్కడికి వెళ్ళినట్టుగా ఫీల్ అవ్వాలి. ఎలా ఫీల్ అవుతాం? గాలి పీల్చినప్పుడు పొట్ట ఎదరికి వస్తుంది అందరికీ. ఫస్ట్ ఛాతీలో గుండా వెళ్తుంది, ఛాతీ నుంచి పొట్టలోకి వెళ్తుంది. అప్పుడేంటి, ఫస్ట్ ఛాతీ ఇలా ఎదరికి వస్తుంది, తర్వాత పొట్ట మీకు ఎదరికి వస్తుంది. ఇదంతా గమనిస్తూ అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ వదిలినప్పుడు అలా కాసేపు ఆపగలిగినంతసేపు అక్కడ ఆపండి. నాభి దగ్గర, బొడ్డు దగ్గర ఆపి అప్పుడు నిదానంగా చాలా స్లోగా స్పీడ్గా ఉన్న వదిలి అది కూడా గమనించండి. ఎలా వస్తుంది? పొట్టలోంచి ఛాతీలోకి, ఛాతీలోంచి ముక్కు ద్వారా బయటకు వస్తుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది స్టెప్ 7 ప్రక్రియ. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే, అందరు కళ్ళు మూసుకోండి. 21 సార్లు శ్వాసను గమనించండి. 21 టైమ్స్. ఛాతీ నుండి బొడ్డు వరకు గాలి వెళుతున్నట్టుగా గమనించండి. మరలా వదిలేటప్పుడు అది ఎలా వస్తుంది? బొడ్డు నుంచి ఛాతీలోకి, ఛాతీలోంచి ముక్కు ద్వారా గాలి వదులుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. మరలా సెకండ్ టైం. ఇలా వదిలేటప్పుడు, పీల్చేటప్పుడు
మీరు ఓం మణి పద్మేహం అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ చేయండి, ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి. ఓం మణి పద్మేహం, మనసులోనే, పైకి అనకుండా మనసులోనే. నిదానంగా మీ మనసులో ఇలా సంకల్పం చెప్పుకోండి. ఓం మణి పద్మేహం. ఈ పదాన్ని ఒక 7 సార్లు మనసులో చెప్పుకోండి. ఓం మణి పద్మేహం. 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 నిదానంగా 2 చేతులు రబ్ చేసి కళ్ళ దగ్గర పెట్టుకుని కళ్ళు తెరవండి. ఓకే. మనం ఈరోజు స్టెప్ 8, ఇది నాసికాగ్ర సాధన. నాసికాగ్ర సాధన అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మీ కళ్ళతో ఈ ముక్కు కొనని చూస్తూ ఉండటమే. ఇలా చేయటం వల్ల అంతర్చక్షువులు, అంటే జ్ఞాన నేత్రాలు అంటారు ఇది. అంతర్చక్షువులు అంటారు ఇది. జ్ఞాన నేత్రం ఓపెన్ అవుతుంది. మనకి ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలుగుతాం. శ్రిత ప్రజ్ఞత కలిగటానికి ఈ సాధన చాలా అద్భుతంగా మనకి హెల్ప్ అవుతుంది. నాసికాగ్ర ధారణ లేక సాధన, ఏదైనా దాని పేరు ధారణ అందాం, సాధన అందాం. రెండవది ఆజ్ఞాచక్ర ధారణ. ఆజ్ఞాచక్ర ధారణ అంటే ఇక్కడ మీ మనసు పెట్టాలి, 2 కళ్ళు ఇలా పైకి పెట్టి. మూడో స్టెప్ సహస్రాచక్ర ధారణ. ఇక్కడ శిరస్సు పైన ఉంటుంది, ఇక్కడ నడినెత్తిన. అప్పుడు మీకు ఎలా, ఈ కళ్ళు కంప్లీట్ ఇలా పెట్టి మెడెత్తకుండా కళ్ళు కంప్లీట్ ఇలా పైకి పెట్టి ఇక్కడ మీ మనస్సులు ఇక్కడ పెట్టి ఇది చూస్తున్నట్లుగా భావన చేయడం. ఈ 3 కూడా ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. ఇది మనకి స్టెప్ 8. ఓకేనా? స్టార్ట్ చేయండి అందరూ. మరలా ప్రశాంతంగా గాలి గుండె నిండా పీల్చుకుని 3 సార్లు వదిలి అప్పుడు స్టార్ట్ చేయాలి. కళ్ళు మూసుకోండి అందరూ. కళ్ళు నిదానంగా తెరిచి నాసికాగ్ర ధారణ చేస్తూ ఉన్నాం. మీరు కంప్లీట్ ఈ ముక్కుని చూస్తూ ఉండండి, ముక్కు కొనని. కను రెప్ప పడకుండా ట్రై చేయండి. ఒకవేళ పడినా రెండోసారి కొంచెం టైం పెంచుకునే ప్రయత్నం చేయండి. కంటెంపడ నీళ్లు గారుతాయి, దాని గురించి మీరు టెన్షన్ పడకండి. ఒక్కసారి కళ్ళు మూసుకుని, కళ్ళు బాగా ఒత్తిడికి గురై ఉంటాయి, కొంచెం కొంతమందికి హెడేక్ కూడా అనిపిస్తూ ఉంటుంది. అలా కళ్ళు మూసుకుని గమనించండి, ఆ సెన్సేషన్ గమనించండి.
ఇప్పుడు ఆజ్ఞా చక్రధారణ కనుబొమ్మల పైన మీ కళ్ళు అక్కడికి పంపించండి. కనురెప్ప పడకుండా ట్రై చేయండి. పడినా మళ్ళీ ట్రై చేయండి. మరలా ఒకసారి కళ్ళు మూసుకుని మీకు ఎలాంటి సెన్సేషన్స్ వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయండి. మరలా మీరు సహస్రాచక్రధారణ శిరస్సు పైకి మీ కళ్ళు పంపించి మీ మనసుని శిరస్సు పైన పెట్టి చూడండి. మళ్ళీ కళ్ళు మూసుకోండి. ఆ సెన్సేషన్ గమనించండి. కళ్ళల్లో వెచ్చగా, చల్లగా, రకరకాల సెన్సేషన్ కంటెంపట నీళ్లు గారుతూ ఉంటాయి. ఆ సెన్సేషన్ గమనిస్తూ ఉండండి. ఇది ప్రతిరోజు సూర్యభగవానుడు ఎదురుగా నుంచుని ఉదయించే సూర్యుడు 6 నుంచి 6:15, 6:30 లోపుగా బాగా కిరణాలు ఎక్కువగా ఉన్నప్పుడు కాకుండా లేలేత కిరణాలకి ముందు కూర్చొని ఈ యొక్క క్రియ చేయాలి. ఇప్పుడు త్రాటక్ చేద్దాం. ఈ క్రియ 9వ క్రియ. ఈ 9వ క్రియ త్రాటక్. త్రాటక్ అంటే సూర్య త్రాటక్ చేయాలి. అయితే ఇప్పుడు మనకి సూర్యభగవానుడు మన ముందు లేడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఎదురుగా ఏ వస్తువు ఉన్నా లేదు, నా పక్కన సూర్యభగవానుడు ఉన్నాడు చూడండి. ఆయన్ని చూస్తూ కంప్లీట్ మీ మనసంతా అక్కడ పెట్టి కనురెప్ప పడకుండా ట్రై చేయండి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు, ఉండగలిగినంతసేపు. తర్వాత కనురెప్ప పడితే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఎక్కువ టైం ఉండేట్టుగా ప్రయత్నించండి. ఈలోపు నీళ్లు కారుతూ ఉంటాయి. కంగారు పడకుండా, భయపడకుండా ఫాలో అవుతూ ఉన్నాడు.
ఓకే, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని ఆ సెన్సేషన్ని గమనిస్తూ ఉండండి. ఆ సెన్సేషన్ని గమనిస్తూ ఉండండి. మనసులో ఇలా సంకల్పం చెప్పుకోండి. ఓ సూర్యదేవా, ఓ గురుదేవా, నా అంతఃచక్షువులు యాక్టివ్ అయినాయి. నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా, సంపూర్ణ జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఈ రోజు నుంచి నడుచుకుంటాను తండ్రి. రేపటి గురించి, నిన్నటి గురించి ఆలోచించటం లేదు. ప్రతి సెకను పాజిటివ్గా ఉన్నాను. నాకు మీ యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం మాకు మెండుగా ఉంది. నాకు ఎటువంటి భయము లేదు, బెంగ లేదు. నేను ధైర్యంగా ఈ జీవితాన్ని ఆనందంగా జీవిస్తాను. ఎటువంటి కష్టాలు వచ్చినా ఇది చాలా చిన్నది, అనిత్యం అనే విషయాన్ని గమనిస్తూ ముందుకు వెళతాను. శాశ్వతం కానివి ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. దాని గురించి నేను ఎందుకు టెన్షన్ పడాలి అని ఆలోచిస్తూ ప్రతినిత్యం పాజిటివ్గా ఉంటూ వెళతాను. ఓ సూర్యదేవా నీకు కృతజ్ఞతలు, గురుదేవా నీకు కృతజ్ఞతలు, ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, అలాగే మీ జీవిత పార్ట్నర్కి కృతజ్ఞతలు, మీ యొక్క పిల్లలకి, సంతానానికి కృతజ్ఞతలు. నేను పుట్టిన కానించి నాకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి వ్యక్తికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్పండి. ఎవరైతే మీకు సహాయ సహకారాలు అందించారో వారందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. నా మనసులో శత్రువు అనేవాడు లేడు. ఈ రోజు నుంచి అందరూ నా మంచి కోరేవారే. నేను అందరితో మంచిగా ఉంటాను. ఒక అలాంటి భావన మీలో ఏమన్నా ఉంటే అది డిలీట్ చేసేయండి. డిలీట్ చేయటం ఈజీ కాదు. అప్పుడు మీరు వారు చేసిన ఏదైనా మంచి పనిని ఒక్కసారి ఆలోచించి ఆ మంచి పనిని తాలూకా ఆనందాన్ని స్వీకరిస్తూ వారిని క్షమించండి. క్షమించండి, క్షమించండి. ఎవరైతే క్షమాపణ చెప్తారో, క్షమాగుణం ఎవరిలో అయితే ఉంటుందో వారికి సంపూర్ణ ఆనందము కలుగుతుంది. సంపూర్ణ చైతన్య శక్తిని తెలుసుకునే స్థితి వస్తుంది. మీకు అలాంటి స్థితి మీ అందరికీ వచ్చింది. ఈ అక్షయ పాత్ర యోగ సాధనలో ఉన్న ప్రత్యేకత అది. క్షమాగుణం, కృతజ్ఞతాభావం అంటే రెండు ఒకటే. ప్రతి ఒక్కరిని క్షమించటం, అలాగే మీకు సహాయం చేసిన వారికి కృతజ్ఞత చెప్పటం, ఈ రెండు ఎవరైతే చేస్తారో వారికి తొందరగా ఈ సాధన యొక్క ఫలితం తెలుస్తుంది. మీ యొక్క అంతర్చేతన మనసుతో ప్రతిరోజు మిమ్మల్ని మీరు రీచెక్ చేసుకోండి. నాలో ఉన్న చేంజెస్ ఏమిటి, నాలో వచ్చిన మార్పు ఏమిటి, నేనేం మారాను, ఏం మారాలి అని చెప్పి మీ అంతర్చేతన మనసుతో ఒక్కసారి మీ శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ని రీచెక్ చేయండి. మీ మనసుని చెక్ చేసుకోండి. ఓ, నేను ఈ తప్పు చేస్తున్నాను, ఇది మార్చుకోవాలి, రేపటి నుంచి చేయను. అంతేగాని అరేరే నేను చేయకూడదే, చేసేసాను, నాకెందుకు ఇలా జరిగిపోయింది అని బాధపడకండి. రేపటి నుంచి చేయను, రేపటి నుంచి చెయ్యొద్దు. ఇలా మీరు స్టెప్ బై స్టెప్ మార్పు తెచ్చుకుంటూ ఈ అక్షయ పాత్ర యోగ సాధన మీ జీవితంలో ప్రతిరోజు ఒక దినచర్యగా మారిపోతూ ఒక్క 10 నిమిషాల నుంచి పావు గంట, అవకాశం ఉన్న వాళ్ళు అరగంట సాధన చేస్తే మీకు అక్షయ పాత్ర మీ చేతికి వస్తుంది. అనంతమైన ఫలితాలు అందుతాయి. డబ్బు సంపదతో ఆరోగ్యంగా ఆనందంగా తొలదూగుతారు. నిదానంగా 2 చేతులు రఫ్ చేసి
కళ్ళు తెరవండి. ఓకే, ఇప్పుడు చివరిగా ఒక ప్రక్రియ, చక్రాస్ని శుద్ధి చేసుకోవటం. 7 చక్రాస్ని శుద్ధి చేయటం. 7 చక్రాలు భూత శుద్ధి చేయటం, పంచభూతాలతో శుద్ధి చేయటం. ఎలాగో చూద్దామా? మీ అందరికి తెలుసని అనుకుంటున్నాను, ప్రతిరోజు చేస్తూ ఉన్నాం. కాకపోతే ఈరోజు ఒక చిన్న మార్పు ఏమిటంటే, లెవెల్ 2లోకి వచ్చాం కదా, మార్పులు వస్తే లెవెల్ 3లో మరికొంత మార్పు వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అని అంటే, ఈ యొక్క ఎడం చేతి బొటన వేలుతో మూలాధార చక్రం దగ్గర వెనక భాగంలో ఒక 7 సార్లు వత్తాలి, ఇలా నొక్కాలి. నొక్కి నేను చెప్పినట్లుగా మీరు చేస్తూ ఉండండి. అక్కడ ఒక వెలుగు వచ్చినట్లుగా ఫీల్ అవుతూ, మూలాధార చక్రం భూతత్వం కలిగిన చక్రం కాబట్టి ఆ భూతత్వంతో స్వీకరించాలి. తర్వాత మణిపుర చక్రం ఎక్కడుంటుంది? పురుషుడు మొలతాడు కట్టుకున్న ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ స్వాదిష్టాన చక్రం. రెండవది స్వాదిష్టాన చక్రం పురుషుడు మొలతాడు పెట్టుకునే భాగంలో ఉంటుంది. స్త్రీల గర్భసంచి భాగంలో బ్యాక్ సైడ్ ఒక 7 సార్లు ఒత్తి అక్కడ ఒక వెలుగు ప్రవేశించినట్టుగా ఫీల్ అయ్యి మనం ఇలా ఇలా ఎదరికి వచ్చేసరికి ఇందాక మన చక్రాస్ ఎలా పెడలు తిప్పినట్టుగా తిప్పాం కదా, అలా ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అలా తిప్పుతూ చేయాలి. ఓకేనా? ఇదేమో ఇలా జరుగుతూ ఉండాలి. ఇది నొక్కిన తర్వాత ఇలా, తర్వాత చక్రానికి ఇలా మనం ఎలా అయితే షీల్డ్ వేసుకున్నామో ఆ విధంగా అన్నమాట. ఇలా చేస్తూ ఈ యొక్క భూతత్వానికి సంబంధించిన ఎనర్జీ వచ్చినట్లుగా, అలాగే జలతత్వానికి సంబంధించిన ఎనర్జీ వచ్చినట్లుగా, అగ్నితత్వానికి సంబంధించిన ఎనర్జీ మన శరీరంలో పాస్ అయినట్లుగా, తర్వాత వాయుతత్వానికి అనాహత చక్రం ఇక్కడ వెనక్కి మీ చేయగలదు కాబట్టి ఇక్కడ ఫ్రంట్లో నొక్కండి. తర్వాత విశుద్ధి చక్రం ఇక్కడ ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఇలా వత్తాలి. ఇక్కడ కూడా ఇలా పెడల్ ఇలా చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? 7 సార్లు చేయాలి. 7 సార్లు వత్తాలి, 7 సార్లు చేయాలి. తర్వాత ఆజ్ఞా చక్రం ఇక్కడ బ్యాక్ సైడ్ సేమ్ ఇలా చేయాలి. తర్వాత సహస్రార చక్రం ఇక్కడికి వచ్చేసరికి ఈ అరిచేయిని ఇలా నొక్కి పెట్టి 7 సార్లు తిప్పాలి. ఈ పెడల్ చేసిన తర్వాత మరలా ఈ చెయ్యి ఇలా తిప్పాలి. ఇది మనం చేసే క్రియ. స్టార్ట్ చేద్దామా? అందరూ ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకోండి. నేను చెప్పినట్టుగా ముందు సంకల్పం చేయండి. 2 చేతులు అరచేతులు మీ తొడల పైన పెట్టుకోండి. మీ మనసంతా అరచేతుల్లో పెట్టండి. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, మీ యొక్క అనుగ్రహంతో నేను భూతశుద్ధి చేస్తూ ఉన్నాను. నాకు సంపూర్ణంగా భూతశుద్ధి చేసి అవకాశాన్ని ఇవ్వండి తండ్రి. మీరు మూలాధార చక్రం దగ్గర ఎడం చేతి బొటన వేలుతో ఒక 7 టైమ్స్ వత్తండి. 1 2 3 4 5 6 7. ఇక్కడ పెడలు ఎడం చేయి ఇలా పెట్టి కుడి చేయి ఇలా తిరుగుతూ ఉంటుంది. అక్కడ కింద మూలాధార చక్రం ఫ్రంట్ లో 1 2 3 4 5 6 7. మరలా 2 చేతులు తొడల పైన పెట్టుకుని మీ శరీరంలోకి భూతత్వం యొక్క ఎనర్జీ ప్రవేశించినట్లుగా, మూలాధార చక్రానికి అధిపతి గణపతి కాబట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు కలిగినట్లుగా, మీ శరీరం అంతా కూడా మట్టితో ఉన్నట్లుగా, మట్టి స్నానం చేస్తే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవ్వండి. అరికాళ్ళ దగ్గర నుంచి శిరస్సు వరకు మట్టితో ఉన్నట్లుగా, ఆ భూ ఎనర్జీ మీ శరీరం అంతా నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. మరలా శిరస్సు నుంచి ఒక దివ్య కాంతి ప్రవేశించినట్లుగా, అది సూర్యకిరణాల నుంచి ఆ దివ్య కాంతి మీ శరీరంలో ప్రవేశించి ఆ దివ్య కాంతి వలన మన శరీరంలో పైనుంచి తల నుంచి స్టెప్ బై స్టెప్ వెలుగొస్తున్నట్లుగా, వెలుగుతో పాటుగా ఈ మట్టి ఊడి కింద పడిపోతున్నట్లుగా మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, ఫ్యూచర్ గురించి ఉన్న భయాలు, గతం గురించి ఉన్న టెన్షన్స్, అలాగే శత్రుభావాలు
అనారోగ్య సమస్యలు అన్నీ క్లియర్ అయిపోతున్నట్టుగా స్టెప్ బై స్టెప్ పైనుంచి వెలుగుతో ఇలాగే కిందకు వచ్చేయండి. అరికాళ్ళ పాదముల వరకు వెలుగుతో నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. తర్వాత రెండో స్టెప్ స్వాదిష్టాన చక్రం. మీ బొటన వేలుతో స్వాదిష్టాన చక్రం దగ్గర బ్యాక్ సైడ్ 7 టైమ్స్ 1 2 3 4 5 6 7 ఫ్రంట్కి వచ్చి సేమ్ ఎడం చేయిని అలా పెట్టి కుడి చేతితో ఇలా బయటికి తిప్పండి. చక్రాస్ మనం శుద్ధి చేస్తున్నాం, బ్యాలెన్స్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 అక్కడ ఒక వెలుగు ప్రవేశించినట్లుగా స్వాదిష్టాన చక్రంలో. స్వాదిష్టాన చక్రం జలతత్వం కాబట్టి మీరు నదీ స్నానం కానీ టబ్బు స్నానం కానీ చేస్తున్నట్లుగా మీ శిరస్సు వరకు నీళ్లతో ఉన్నట్లుగా ఆ పాజిటివ్ ఎనర్జీ మీ శరీరం అంతా తీసుకున్నట్లుగా మీ స్వాదిష్టాన చక్రం మొత్తం యాక్టివ్ అయినట్లుగా నిదానంగా మీ శరీరంలోంచి శిరస్సు పైనుంచి మరలా ఒక వెలుగు ప్రవేశిస్తూ ఆ నీటి నుంచి క్రమక్రమేపీ మనం బయటకు వస్తున్నట్లుగా అలా వస్తున్నప్పుడు ఆ వెలుగు ఎంత పార్ట్ అయితే మనం బయటకు వచ్చామో ఆ పార్ట్ పైన సూర్యకిరణ కాంతితో వెలుగు పడుతున్నట్లుగా, వెలుగు వచ్చిన పార్ట్ అంతా దివ్య తేజంతో వెలిగిపోతున్నట్లుగా, పునీతమైపోయినట్లుగా, శుద్ధి అయిపోయినట్లుగా మీ శరీరంలో ఉన్న భయాలు, టెన్షన్స్, ఫ్యూచర్ గురించి ఉన్న భయాలు, గతం గురించి ఉన్న టెన్షన్స్ ఏమైనా సరే, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా క్రమక్రమేపీ మీ శరీరంలోంచి బయటకు వెళ్ళిపోతున్నట్లుగా అలా మీరు కంప్లీట్ నీటి నుంచి బయటకు వచ్చేసినట్లుగా ఫీల్ అవ్వండి. మీరు అరికాళ్ళ పాదముల వరకు ఆ దివ్య తేజస్సు, ఆ సూర్య భగవానుడికి కిరణ కాంతి మీ పైన పడుతున్నట్టుగా మీరు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు మణిపుర చక్రం బ్యాక్ సైడ్ 7 సార్లు నొక్కండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు మరలా ఎడం చేలా పెట్టి సైకిల్ పెడల్ లాగా ఇలా తిప్పండి. 1 2 3 4 5 6 7. ఈ మణిపుర చక్రం అగ్నితత్వం. మరలా మీ 2 చేతులు తొడల పైన పెట్టుకోండి. మణిపుర చక్రం దగ్గర మనసు పెట్టండి. ఈ అగ్నితత్వం కలిగిన చక్రం యాక్టివ్ అయినట్లుగా, అక్కడ ఒక వెలుగు ప్రవేశించినట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు, ఫ్యూచర్ గురించి ఉన్న టెన్షన్స్, గతం జీవితంలో జరిగిపోయిన వాటి గురించి ఉన్న భయాలు వన్నిటిని తీసుకెళ్ళి ఈ అగ్నిలో ఆహుతైపోయినట్లుగా ఫీల్ అవ్వండి. మీరు సీతమ్మ వారిలాగా అగ్ని ప్రవేశం చేసినట్టు ఆ అగ్నిలో మీలో ఉన్న టెన్షన్స్, భయాలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా ఆహుతైపోయినట్లుగా, కాలి బూడిదైపోయినట్లుగా ఫీల్ అవ్వండి. మరలా మీరు పునీతమై మీరు అగ్నిలో నుంచి బయటకు వస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. మీ చక్ర యాక్టివ్ అయిపోయినట్లుగా, మణిపుర చక్రం యాక్టివ్ అయినట్లుగా, ఆ సూర్యకిరణ కాంతి మరలా మీ పైన పడుతున్నట్లుగా, ఒక దివ్య తేజస్సు మీలో వచ్చినట్లుగా ఫీల్ అవ్వండి. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్ మీలో వచ్చినట్లుగా, ధైర్యం, దేని గురించి నేను భయపడను, దేని గురించి నేను టెన్షన్ పడను అని మీ మనసు మీకు చెప్తున్నట్లుగా చాలా ఆనందంగా, సంతోషంగా, యాక్టివ్గా మారిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. తర్వాత అనాహత చక్రం. మీకు చెయ్యి బ్యాక్ సైడ్ వెళ్దు కాబట్టి ఫ్రంట్లో సెంటర్లో, హార్ట్ సెంటర్లో, ఛాతీ సెంటర్లో నొక్కండి. 1 2 3 4 5 6 7. మరలా చక్రాస్ ఇలా చూడండి, బ్యాలెన్సింగ్ ఇలా ఎడం చేయి ఇలా పట్టుకుని ఇలా సేమ్ 1 2 3 4 5 6 7. ఈ మణిపుర చక్రం వాయుతత్వం. అక్కడ ఒక వెలుగు ప్రవేశించినట్లుగా, ఒక గాలి మీరు తీసుకునే శ్వాస గుండా
ఈ అనాహత చక్రంలోకి ప్రవేశించినట్లుగా ఫీల్ అవ్వండి. ఈ అనాహత చక్రంలోకి వచ్చినట్లుగా ఫీల్ అవ్వండి. వాయుతత్వం కలిగిన ఈ అనాహత చక్రం యాక్టివ్ అయినట్లుగా ఫీల్ అవ్వండి. మీకు 2 ముక్కు రంధ్రాల్లోంచి వెళ్ళే గాలి మీ శిరస్సు పైన వెంట్రుకల దగ్గర నుంచి అరికాళ్ళ పాదముల వేళ్ల వరకు ఆ గాలి వెళుతున్నట్లుగా ఒక్కసారి ఫీల్ అవ్వండి. దీర్ఘ శ్వాస తీసుకుని ప్రతి అణువణువు ప్రతి కణకణం యాక్టివ్ చేస్తున్నట్లుగా మీలో ఉన్న భయాలు, టెన్షన్స్, ఫ్యూచర్ గురించి ఉన్న భయాలు, టెన్షన్స్, గతం తాలూకా భయాలు, టెన్షన్స్, మీ శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని తలుసుకుని అన్నీ తొలగిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. వదిలే గాలి ద్వారా అన్ని బయటికి వెళ్ళిపోతున్నట్లుగా, పీల్చే గాలి ప్రతి అణువణువు యాక్టివ్ చేస్తున్నట్లుగా, వదిలే గాలి ద్వారా మీ శరీరంలో ఉన్న నెగిటివ్స్ అన్ని బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవ్వండి. దీర్ఘ శ్వాస తీసుకుని నిదానంగా మరలా వదులుతూ అన్ని బయటకు వదిలేయండి. 3 సార్లు ఆ క్రియ చేయండి. మీ శరీరంలోకి వెలుగు ప్రవేశిస్తున్నట్లుగా శిరస్సు నుంచి ఆ సూర్యకిరణ కాంతి మరలా మీ పైన పడుతున్నట్లుగా, మీ ఛాతీ నుంచి మొత్తం ప్రతి పార్టు వెలుగుతో నిండిపోయినట్లుగా, ఒక దివ్య తేజస్సు మీలో వచ్చినట్లుగా, ఆనంద స్థితి, డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందం, మీరు కోరుకున్న జీవితం మీకు వచ్చినట్లుగా ఫీల్ అవ్వండి. తర్వాత విశుద్ధి చక్రం కంఠం దగ్గర ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక 7 టైమ్స్ ఒత్తండి. 1 2 3 4 5 6 7. మరలా ఫ్రంట్ నుంచి సేమ్ ఇలాగే 1 2 3 4 5 6 7. మీ విశుద్ధి చక్రం యాక్టివ్ అయినట్లుగా, ఇది ఆకాశ తత్వం కాబట్టి ఆకాశం నీలి రంగులో ఉంటుంది. ఆ నీలి రంగు లేలేత కిరణాలు మీ శరీరంలో ప్రవేశించినట్లుగా విశుద్ధి చక్రం దగ్గర ఒక వెలుగు, మీ మనసంతా అక్కడ పెడితే ఆ వెలుగును మీరు తెలుసుకోగలుగుతారు. యాక్టివ్ అయినట్లుగా మీ శరీరం అంతా అణువణువు ఆ నీలి రంగుతో నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. మీ శరీరంలో ఉన్న గతం తాలూకా ఉన్న భయాలు, టెన్షన్స్, ఫ్యూచర్ గురించి ఉన్న భయాలు, టెన్షన్స్, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మరలా మీ జ్ఞానేంద్రియాల ద్వారా కళ్ళు, ముక్కు, చెవులు ఎటు అవకాశం ఉంటే అటు బయటకు వెళ్ళిపోతున్నట్లుగా, ఈ నీలి రంగు మరలా నిదానంగా బయటకు వెళ్ళిపోతున్నట్టుగా, వాటితో పాటు ఫ్యూచర్ గురించి ఉన్న భయాలు, గతం గురించి ఉన్న భయాలు, టెన్షన్స్, అనారోగ్య సమస్యల్ని బయటికి తీసుకువెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవ్వడం. మరలా ఒక దివ్య తేజస్సు మీ పైన పడుతున్నట్లుగా, మీ శరీరం అంతా దివ్య కాంతులతో వెలుగుతో నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. చాలా ఆనంద స్థితిగా ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. మీలో ఆకర్షణ శక్తి కలిగినట్లుగా, మీ మాటకు ప్రతి ఒక్కరూ విలువనిస్తున్నట్లుగా, మీ మాటకు ఆకర్షణ శక్తి కలిగినట్లుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు ఆజ్ఞాచక్రం మీరు బ్యాక్ సైడ్ ఒక 7 టైమ్స్ ఆజ్ఞాచక్రం 2 కనుబొమ్మల మధ్యన బ్యాక్ సైడ్ 1 2 3 4 5 6 7. మరలా ఫ్రంట్కి వచ్చి 2 చేతులు ఇలా, లెఫ్ట్ హ్యాండ్ అలా పట్టుకుని రైట్ హ్యాండ్తో ఇలా 1 2 3 4 5 6 7. మీ ఆజ్ఞాచక్రంలో ఒక దివ్య కాంతి వెలుగొందినట్లుగా, కాంతి స్వరూపము ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రంలో ఒక దివ్య తేజస్సు, ఒక వెలుగు, అది సూర్యుడి యొక్క కిరణ కాంతి మీ శిరస్సులో పడుతున్నట్లుగా, మీ యొక్క ఆజ్ఞాచక్రం ద్వారా ప్రవేశిస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. మీ ఆజ్ఞాచక్రం ద్వారా ఆ దివ్య కాంతి ప్రసరిస్తున్నట్లుగా, మీరు సూర్య భగవానుడితో కనెక్ట్ అయిపోయినట్లుగా, మీలో ఉన్న ఆ చైతన్యాన్ని సూర్య భగవానుడి యొక్క చైతన్యంతో కనెక్ట్ చేయండి. మీ ఆజ్ఞాచక్రం యాక్టివ్ అయినట్లుగా, ఆ వెలుగుతో మీ శరీరం అంతా నిండిపోయింది.
మీరు ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా, యాక్టివ్గా ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. ఆ సూర్య భగవాన్ని ఇలా అడగండి, ఓ సూర్యదేవా, నాకు డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందంతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ప్రతి సెకను నా చెయ్యబట్టుకుని మీరు నడిపిస్తూ ఉండాలి. అందుకు నీకు కృతజ్ఞతలు. ఓ గురుదేవా, నన్ను ప్రతి సెకను నా చెయ్య పట్టుకుని నడిపిస్తూ ఉండండి. మీకు కృతజ్ఞతలయ్యా. ఇప్పుడు మీరు సహస్రార చక్రం శిరస్సు పైన మరలా ఒక 7 సార్లు నొక్కండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు మరలా సైకిల్ పెడల్ లాగా ఎడం చేయిలా పెట్టి బయట నుంచి 1 2 3 4 5 6 7. ఇప్పుడు మీరు సహస్రార చక్రం దగ్గర మనసు పెట్టండి. మీ శిరస్సు పైన మీ మనసు పెట్టి శూన్య స్థితి, ఆలోచన రహితంగా మీ మనసు మారిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. ఎటువంటి టెన్షన్స్, భయాలు ఏమీ లేదు. శూన్య స్థితి, ఆలోచన రహితం. ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, నాకు ఆత్మసాక్షాత్కారాన్ని కలగజేయి తండ్రి. నాకు ఆత్మసాక్షాత్కారాన్ని కలగచేయి. నాకు శూన్య స్థితిని ప్రసాదించు తండ్రి. నేను నిశ్చల స్థితిలో ఉండేటట్లు అనుగ్రహాన్ని ఇవ్వండి తండ్రి. అలా మనసులో అదే సంకల్పం చెప్పుకుని, అదే సంకల్పం చెప్పుకుంటూ ఉన్నాడు. అదే సంకల్పం చెప్తూ అలాగే ఉంటూ, అదే స్థితిలో ఉంటూ, ఇప్పుడు మనం అక్షయ పాత్రని అందుకోవటానికి సిద్ధమైపోయాం. ఓ సూర్యదేవా, ఓ గురుదేవా, మీ యొక్క అనుగ్రహంతో నాకు అక్షయ పాత్రని ప్రసాదించండి తండ్రి. ధర్మరాజుకు ప్రసాదించిన అక్షయ పాత్ర, సత్రాజిత్తుకి ప్రసాదించిన సమంతకమణి, అలాగే విష్ణుమూర్తికి మీ అనుగ్రహంతో ఆ యొక్క విష్ణు చక్రం కూడా మీ యొక్క అనుగ్రహంతోనే పొందిందనే విషయం తెలుసు నాకు. అందుకని నాకు ఒక దివ్య తేజస్సు కలిగిన ఒక అక్షయ పాత్రని, అక్షయము లేని జీవితాన్ని మాకు ప్రసాదించు తండ్రి. డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందం, ప్రతి సెకను నిశ్చల స్థితి, ఆత్మసాక్షాత్కారాన్ని కలగజేయి తండ్రి. అటువంటి అద్భుతమైన, మహిమాన్వితమైన, అక్షయము కాని అక్షయ పాత్ర మీకు అందినట్లుగా ఫీల్ అవ్వండి. మీరు చేతిలో ఆ అక్షయ పాత్ర వచ్చినట్లుగా. ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని మీరు పలకండి. ముందు సూర్య భగవానుడికి మనం ఈ మంత్రం చేస్తూ ఉన్నాం. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః అం సః శ్రీ గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హం సః గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః హం సః శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు అక్షయ పాత్ర గురించి మనం మరలా ప్రార్థన చేద్దాం. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్రా సిద్ధిం. హ్రీం శ్రీం హ్రీం ఓం. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్రా సిద్ధిం. హ్రీం శ్రీం హ్రీం ఓం. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయ పాత్రా సిద్ధిం. శ్రీం హ్రీం ఓం. మీ చేతిలో అక్షయ పాత్ర ఉన్నట్లుగా ఫీల్ అవుతూ, ఓ గురుదేవా, ఓ సూర్యదేవా, మాకు మీరు ప్రసాదించిన ఈ అక్షయ పాత్ర ఈ రోజు నుంచి అక్షయము లేని జీవితాన్ని ప్రసాదిస్తుంది.
డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందంతో ప్రతి సెకను మేము ఆనందంగా సంతోషంగా జీవిస్తాము. సకల సౌకర్యాలు మాకు లభిస్తాయి. 10 మందికి మేము దాన ధర్మాలు చేసే స్థితి మాకు లభిస్తుంది. ఇంతటి భాగ్యాన్ని కలిగించిన ఓ సూర్యదేవ, ఓ గురుదేవ, మీకు అనంత కోటి కృతజ్ఞతలు. ఈ శరీరాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులకి అనంత కోటి కృతజ్ఞతలు. నాకు ఈ ఆత్మని ప్రసాదించిన ప్రకృతి పరమాత్మకు అనంత కోటి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నా. సర్వదా మీ పాదముల చెంత నేను జీవిస్తాను. మీ యొక్క అనుగ్రహం మాకు ఎప్పుడూ కావాలి. ఈ అక్షయ పాత్రతో ఈ రోజు నుంచి ప్రతి సెకను ఆనందముగా సంతోషంగా 10 మందికి సేవ చేస్తూ సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాను. ఓ సూర్యదేవ, ఓ గురుదేవ, మీకు అనంత కోటి కృతజ్ఞతలయ్యా. కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీకు అక్షయ పాత్ర లభించినట్లుగా ఫీల్ అవుతూ మీ సంకల్పాలు చెప్పుకుంటూ ఉండండి. మీ పనులన్నిటిలో కార్య విజయం, మీరు ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ మీకు దక్కినట్లుగా ఫీల్ అవుతూ ఉండండి. మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది మీకు లభించినట్లుగా ఫీల్ అవ్వండి. జయ జయ హే సూర్యదేవా జగమంతటికి వెలుగు నీవా అఖండ తేజోమూర్తివి ఆరోగ్య ప్రదాతవి నీవే ఓ
ఆ సూర్య భగవాన్ని ఇలా అడగండి. ఓ సూర్యదేవా, త్రేతాయుగం, ద్రోపరయుగం, కలియుగంలో ఎంతో మందిని ఆరాధన చేసి సమస్త సౌఖ్యాలు పొందారు. అదేవిధంగా ఈ యొక్క అక్షయ పాత్ర యోగ సాధన ద్వారా గురువు యొక్క ఆధ్వర్యంలో నేను ఈ సేవ మీ యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యాను. నాకు అక్షయ పాత్ర ప్రసాదించిన ఓ సూర్యదేవా, ఓ గురుదేవా, మీకు అనంత కోటి కృతజ్ఞతలయ్యా, అనంత కోటి కృతజ్ఞతలయ్యా. మీ శరీరము మీ మనసు మమేకమైపోయినట్లుగా ఫీల్ అవ్వండి. గాలిలో తేలుతున్నట్లుగా మీ శరీరం కంప్లీట్, మీ శరీరంలో రేపటి గురించి నిన్నటి గురించి భయమే లేదు. ఎందుకనంటే అక్షయ పాత్ర సూర్య భగవానుడి యొక్క కరుణతో మీకు కలిగింది. అందువల్ల మీకు ఏది అనుకుంటే అది అక్షయము కాకుండా విజయ పరంపర ఈ రోజు నుంచి మొదలవుతుంది అనే భావనతో ఉండండి. కాబట్టి మీకు బెంగ లేదు, భయం లేదు. ఏదనుకుంటే అది మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. అదే స్థితిలో అలాగే ఉంటూ మీ శరీరం అంతా గాలిలో తేలుతూ ఉన్నట్లుగా ఆనంద స్థితిలో, పరమానంద స్థితిలో, సచిదానంద స్థితికి చేరినట్లుగా ఫీల్ అవ్వండి. అంతా భగవంతుడు, నాదంటూ ఏమీ లేదు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మాత్రమే నాకు కలిగింది. నేను ఆనంద స్థితికి వెళ్ళాను, పరమానంద స్థితిలో ఉన్నాను. నిదానంగా బయటికి రావాలి అనుకున్న వాళ్ళు 2 చేతులు రఫ్ చేసి కళ్ళ దగ్గర పెట్టుకుని రండి. రేపు 19వ తారీఖు ఆదివారం జరిగే లెవెల్ 4 ఆఫ్లైన్ క్లాస్ విజయవాడలో జరుగుతుంది. దీనికి ప్రత్యేకించి ఏమిటి, ఎందుకు పెట్టాము? వాస్తవంగా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కోర్సులు చేస్తేనే ఆ రోజు అలౌ చేద్దామని సంకల్పం. కానీ అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి, ఈ రోజు మరలా రాదు కాబట్టి, సంవత్సరం వరకు మళ్ళీ అక్షయ తృతీయ రావాలంటే సంవత్సరం పడుతుంది. అందుకని ఆ రోజు అక్షయ పాత్ర అందుకోవాలి కాబట్టి అందరికీ పర్మిషన్ ఇస్తూ ఉన్నాం. ఎవరైతే దీంట్లో పాల్గొవాలి అనుకున్నారో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎందుకని? ఈ అక్షయ పాత్ర ఆ రోజు మీకు ఇస్తాం. ఆ పూజ ఎలా చేయాలో, ఏం చేయాలో ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మా ఆధ్వర్యంలోనే మీరు ఉంటారు. ఉండి అక్షయ పాత్ర పొందుతారు. ఈ అక్షయ పాత్ర మీరు ఇంటికి తీసుకువెళ్ళి రెండో రోజు అంటే సోమవారం రోజు మీ ఇంట్లో పెట్టుకుంటారు. అక్షయ పాత్ర సోమవారము ఉదయం 7 గంటల నుంచి 7 గంటల వరకు ఉంది. అందుకని రెండో రోజు మీ ఇంట్లో ఈ అక్షయ పాత్ర స్థాపన చేస్తారు. ఆదివారము ఉదయం 7:30 నుంచి సోమవారం 7 చిల్లర వరకు ఈ యొక్క అక్షయ తృతీయ ఉన్నది కాబట్టి, మనకి భానువారం కలిసి వచ్చినది కాబట్టి ఆదివారం మనం చేసుకుంటున్నాం. మనం అక్షయ తృతీయ ఉన్న సమయంలో మాత్రమే మనం ఈ యొక్క సాధన చేస్తాం. ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకు మీకిచ్చే అక్షయ పాత్రని మరలా మీరు అక్షయ తృతీయ సమయంలో మీ ఇంట్లో ఉదయం వచ్చింది కాబట్టి ఆ రోజల్లా అక్షయ తృతీయ కాబట్టి ఆ రోజల్లా ఎప్పుడు పెట్టినా కూడా మీ ఇంట్లో స్థాపన చేయాలి. ఇలా చేయటం వల్ల ఆ తర్వాత ఈ సాధన చేస్తే మరింత రెట్టింపు ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ అక్షయ పాత్ర ఎవరికైతే కావాలి, ఈ అక్షయ పాత్ర ఎవరైతే అందుకోవాలి అనుకుంటున్నారో వారు రేపు 19వ తారీఖు జరుగు ఈ ఆఫ్లైన్ సెషన్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కేవలం ఈ అక్షయ పాత్రకు మాత్రమే మీకు ఫీజు ఉంటుంది, సాధనకి కాదు. కాబట్టి ఒక పర్సన్కి ఒక్కరు మాత్రమే ఒక రిజిస్ట్రేషన్కి రావాలి. కాబట్టి ఎవరైతే మీరు ఈ అక్షయ సాధనలో పాల్గొనాలి, అక్షయ పాత్ర యోగ సాధనలో ఆఫ్లైన్ సెషన్లో అనుకుంటారో మీరు ఫోన్ చేస్తే దాని వివరాలన్నీ తెలియచేస్తారు. మీరు గనక రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి సీటు కన్ఫామ్ అవుద్ది. ఏంటి సీట్ కన్ఫామ్ అవటం?
ఇది చాలా తక్కువ మందికి పెట్టాం. 14 మందికి మాత్రమే అవకాశం ఇచ్చాం. ఎందుకు 14 మందికి అంటే ఇక్కడ మనం నిర్వహించే ప్లేస్లో అంతమందికి మాత్రమే అవకాశం ఉంది. లేదు అంటే 23 మందికి మాత్రమే ఇవ్వాలి. అంతకు మించి ఇచ్చే ఛాన్సే లేదు. 14 లేక 23 ఈ నెంబర్ మాత్రమే ఇక్కడ మనం తీసుకుంటాం. ఈ ఫస్ట్ లెవెల్ 1 ఆఫ్లైన్ సెషన్లో. తర్వాత జరిగే వాటికి ఎంతమందినైనా తీసుకోవచ్చు. కానీ ఈ అక్షయ తృతీయ రోజు చేసే అద్భుత ఫలితం ఎంతమందికి మాత్రమే వస్తుంది. మిగిలిన రోజులు చేసేది వేరు, ఈ అక్షయ తృతీయ రోజు చేసే సాధన వేరు. ఈ రోజు కోసమే ధర్మరాజు వెయిట్ చేసి అక్షయ పాత్ర పొందింది ఈ అక్షయ తృతీయ రోజు. అందుకని మనందరం కూడా ధర్మరాజులాగా అక్షయ పాత్రను మనం ఆ రోజే పొందాలి అనే ఉద్దేశంతో ఈ అక్షయ తృతీయ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. కాబట్టి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే బాధల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో వారికి ఈ సాధన గురించి తెలియజేసి పాల్గొనటానికి అవకాశం ఇద్దాం. ఆ తర్వాత సాధన అక్షయ పాత్ర వారి ఇంట్లో పెట్టుకున్నాక ప్రాక్టీస్ చేస్తారు. రోజు 10 నిమిషాలు చేస్తే చాలు. ఒప్పుకుంటే అరగంట చేయొచ్చు. ఎంత చేస్తే అంత ఫలితం. దైవారాధన కాబట్టి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చాలా అద్భుతం, అమోఘమైన ఈ యొక్క అక్షయ పాత్ర. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటాం మనం సహజంగా అక్షయ తృతీయ అంటే. కానీ బంగారం కన్నా మనకి అద్భుతమైనది, మహిమాన్వితమైనది, క్షయము కానిది అక్షయ పాత్ర. ఏది ఇస్తే అది రెట్టింపు ఇచ్చే అక్షయ పాత్రను మనం పొందుతున్నాం. కాబట్టి ఈ సంవత్సరం ఈ పని చేసి చూడండి. శమంతకమణిని ఇచ్చిన సూర్య భగవానుడు సత్రాజిత్కి, ధర్మరాజుకి అక్షయ పాత్రను ఇచ్చారు. అలాగే విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం కూడా సూర్య భగవానుడికి అనుగ్రహంతో వచ్చిందని పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి. అలాంటి శక్తివంతుడు సూర్య భగవానుడు. అందుకనే భానువారం వచ్చింది ఈసారి అక్షయ తృతీయ మనకి. అందుకని భానువారమే పెట్టుకున్నాం. అద్భుతమైన ఎనర్జీ కలిగిన ఈ భానువారము అంటే ఆదివారము ఈ అక్షయ పాత్ర మన చేతికి వస్తే మనకి అనంత ఫలాలు వస్తాయి. మరి మీ అందరికీ అనంతమైన ఫలాలు రావాలి అంటే రేపు 19వ తారీఖున జరుగు ఈ ఆఫ్లైన్ సెషన్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో వెంటనే చేయించుకోండి. ఓకేనా? అందరూ కెమెరాలు ఆన్ చేసి ఎవరైతే మాట్లాడాలి అనుకున్నారో వారు మాట్లాడచ్చు. రామ్మా పద్మజ మాట్లాడతారు. నేను పర్మిషన్ ఇస్తాను. ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, మాట్లాడండి. ఓకే గురుజీ. చెప్పరా తల్లి. నమస్తే గురుజీ. నమస్తే. ఈ 7 చక్రాస్ హీలింగ్ గురించి, తర్వాత సూర్య భగవానుడు అనుగ్రహం పొందటం గురించి, ఈ అక్షయ పాత్ర గురించి బాగా చెప్పారు గురుజీ ఈరోజు. మాకు ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో మేము ముందుకెళ్ళటానికి ఇది ఒక అవకాశం గురుజీ. మాకు బాగుంది గురుజీ. మేము తప్పకుండా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయాం బాగాను. రేపు ఆఫ్లైన్ లో కూడా రావడానికి ట్రై చేస్తాం గురుజీ. తప్పకుండా ట్రై చేయండి. ఓకే తల్లి, ఆల్ ది బెస్ట్ తల్లి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గురుజీ. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు వస్తారమ్మా? మీరు మీట్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ కళ్యాణ్ రామ్, అన్మిట్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూసాను సార్, అదే వేస్తున్నాం, చాలా బాగా వచ్చింది. మీరు చెప్పినటువంటి ఎనర్జీ అంతా కూడా వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం సార్. ఓకే, మీరు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల్లో రెస్పెక్ట్ అనేది అవి కూడా కొన్ని ఒక్కోసారి అలా అనిపిస్తూ ఉంటుంది. అదంతా కూడా దీని ఎఫెక్ట్ ఏమో అనుకుంటాను ఒకసారి. ఎస్ కరెక్టే, 100%. సో మా ఆఫ్లైన్ క్లాస్ కూడా ఇందాక మేడం చెప్పినట్టు కూడా నేను కూడా 99% రావడానికి ట్రై చేస్తాను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. అద్భుతమైన ఈ యొక్క అక్షయ పాత్ర అందుకోవటం, ముఖ్యంగా ఈసారి అక్షయ తృతీయ ఆదివారం రావటం అంటే మనకి అవును సార్. ఆ సూర్య భగవాన్ నుంచి అందుకునేవటానికి మంచి అవకాశం మనకి.
కాబట్టి ఈ అక్షయ పాత్రతో మీ ఇంట్లో మీరు పెట్టుకుని అక్షయం లేని జీవితాన్ని ఆనందంగా జీవిస్తారు. అద్భుతాలు సృష్టిస్తుంది ఈ అక్షయ పాత్ర. ఓకేనా? ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. నెక్స్ట్ శివరామ్, మీట్ చేసుకున్నానా కళ్యాణ్? సార్ చెప్పు శివరామ్. గురుగారికి వందనాలు సార్. నువ్వు కెమెరా ఆన్ చేసుకో. ఓకే సార్, ఒక్క నిమిషం స్ట్రక్ అయిపోతుంది. సార్ సార్ చెప్పు. గురువు గారికి నమస్కారాలు సార్. ఆశీస్సులు. మీ గురువు గారికి కూడా నమస్కారాలు సార్. థ్యాంక్ యూ. మీ గురువు గారిని మేము చూడలేం కాబట్టి మీ గురువు గారిని మీలో చూసుకుంటున్నాం సార్. ఎలా సార్ అనిపించింది క్లాస్ చాలా బాగుంది సార్. ఈ క్లాస్? ఇంకా ముందు కొన్ని క్లాసులు నేను మిస్ అయిపోయాను సార్, డైలీ జాబ్ వల్ల. ఓకే, మళ్ళీ రికవరీ చేస్తాను అనుకుంటున్నాను. ఆ వీడియోలు చూస్తున్నాను. కూడా నువ్వు చూడు ఒకసారి. ఆ వీడియోలు అన్ని గ్రూప్ లో ఉన్నాయి. ఒకసారి అన్ని కూడా ఒక ఖాళీ ఉన్నప్పుడు ఒక 1 అవర్ చూస్తే సరిపోతుంది. 1 అవరే ఉంటుంది క్లాసు. దాన్ని అలాగే practice. సార్, ఓకే. అలాగే సార్. నాసికాగ్ర ధారణ చేసినప్పుడు ఏమనిపించింది నీకు? ఇక్కడ ముక్క దగ్గర అంతా చెమటలు పడుతున్నాయి సార్. ఇదంతా Yes. ఇలా స్ట్రెస్ ఇస్తున్నట్టు, ప్రెస్ చేస్తున్నట్టుగా ఉంది సార్. తెలియని ఒక అంటే సెన్సేషన్ సెన్సేషన్స్ వస్తున్నాయి సార్. 100% వస్తాయి. ప్రాక్టీస్ చేయగా అప్పుడు చేయగా ఇప్పుడు ఈ నాడులు కూడా ఇటు చేంజ్ అయినాయి సార్. మన Oh. ఒక పక్క ఫోర్స్ గా, ఒక పక్క స్లోగా వస్తుంది కదా సార్. అవునవును. అది క్రీడా నాడి పింగళం. న్యూట్రల్ అయిపోయింది సార్. అది అంటే సూక్ష్మ నాడిలో చేరింది. అది ఒక Balance 2-3 మినిట్స్ చేశాను. అయిపోయింది. అవును సార్, అది ఒకటి బాగా తెలిసింది సార్. ఓకే, అది great. కొంచెం ఎక్కువసేపు ఉన్నాను దాంట్లో. ఓకే, ఓకే. ఇది అంతర్చక్షు యాక్ట్ ఆ, సార్. అవుతాయి. అంటే జ్ఞాన నేత్రాలు ఓపెన్ అవుతాయి ఈ చేయటం ఆ, వల్ల. ఆజ్ఞా చక్రధారణ, సహస్ర చక్రధారణ, ఈ 3 చాలా అద్భుత ఫలితాలు ఇస్తాయి. ఎవరైతే దీన్ని సాధన చేస్తారో వీరికి రేపేం జరుగుతుంది, మనం ఎలా ఉండాలి, రేపేం చేయాలి అనేది మనకి అవగాహన వచ్చేస్తుంది. ఈ సాధన తాళప్రత గ్రంథాల్లో నిగూఢంగా దాగి ఉంది. దీన్ని ఈ రోజున మనం తీసుకొచ్చి అందరికీ తెలియాలి. నేను ఒక్కడనే ఆనందం పొందటం కాదు, అందరూ పొందాలి. ఈ అక్షయ పాత్ర అందరికీ రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకుంటే జీవితాల్లో అద్భుతాలు సృష్టించడం కాదు, మీరే సృష్టించుకుంటారు. ఓకే, ఇంకా మీకు కంటెంపడి నీళ్లు కారుతూ ఉన్నాయా? వస్తున్నాయి సార్. ముందు డ్రై అయిపోయింది సార్, ఓకే, తర్వాత ఓకే. వెంటనే వాటర్ అంతా తడిచిపోతుంది సార్. రైట్, రైట్. ఇంకా ఇంట్లో సాధన చేయండి. ఈ సూర్య తాటకు కానీ, ఈ ఆజ్ఞాచక్ర ధారణ కానీ, అంతర్చక్షు ధారణ కానీ, సహస్ర ధారణ కానీ సూర్యుడికి అభిముఖంగా కూర్చొని చేయాలి. ఉదయించే సూర్యుడికి అభిముఖంగా ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘాన్ని ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఆ వాటర్ ఇచ్చేటప్పుడు సూర్యకిరణాల వాటర్ పైన పడి అది మన 7 చక్రాలు యాక్టివ్ అయినట్టుగా 7 సార్లు ఇవ్వాలి అర్ఘం. ఇలా వదలాలి 7 సార్లు. ఓకే, అలవాటు చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ నువ్వు మీట్ చేసుకున్నానా? గాయత్రి, గురుస్వామి, లక్ష్మి, కరుణ, కుమారి, లోకేష్, సార్ అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా బాగా అనిపించింది సార్. అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ కి కొద్దిగా అంటే రిలాక్సేషన్ లాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. గ్రేట్. ఓకే, నీకు ఈ యొక్క అంతర్చక్షు ఓపెన్ అయినట్లుగా అనిపించింది. అంతర్చక్షు అంటే మీకు ఆజ్ఞాచక్ర ధారణ కానీ, సహస్ర చక్ర ధారణ కానీ, అంతర్చక్షు చేసేటప్పుడు మీకు ఈ కళ్ళెంపడి నీళ్లు గారటం కానీ ఇలాంటివి జరిగినాయా? జరిగినాయి సార్. చాలా మంది ఫీలింగ్ నీకు తెలిసిందా? నాసికాగ్ర ధారణ చేస్తున్నప్పుడు అంటే ముక్కుని చూస్తున్నప్పుడు అట్లా వచ్చినాయి సార్. వచ్చింది. ఓకే, ఓకే, ఓకే. చక్రాస్ బ్యాలెన్స్ అయినట్టు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చినాయి నీకు? చాలా అంటే చాలా బాగా అనిపించింది సార్ దాన్ని ఎక్స్ప్రెస్ ప్రెజెంట్ గా, పాజిటివ్ గా. ఓకే, 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 రైట్. ఇప్పుడు ఇది ప్రతిరోజు కూడా మీరు సూర్య తాటకు ఈ 3 ధారణలు
ఇవన్నీ ఈ క్రియలన్నీ మొత్తం 11 స్టెప్స్ ఉంటాయి. ఈ 11 స్టెప్స్ ప్రతిరోజు ఒక పావు గంట 20 నిమిషాలు, ఇంకా అవకాశం ఉంటే అరగంట సూర్యుడికి అభిముఖంగా కూర్చొని చేయాలి. ఓకేనా? సూర్య నామాలు చదవాలి. ఇవన్నీ మీకు ఆఫ్లైన్ క్లాస్లో చేపిస్తాం. మీరు మాత్రం రోజు చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? గాయత్రి, ఇంకెవరున్నారమ్మా? రైట్. ఓకే అమ్మా, మాట్లాడతావా? మాట్లాడు. ఏది నాకు ఆన్ చేయటం కుదరట్లా. ఆన్ అయిందమ్మా, ఆన్ అయింది. ఆన్ అయిందా? ఉమ్. ఆ, ఏది మరి? హలో, వినపడుతుందమ్మా, చెప్పు. సూర్య భగవానుడికి మీ చెప్పేటప్పుడు ఆ చేతులు ఇట్లా పెట్టి చెప్పమన్నారు కదా, అప్పుడు మాత్రం ఒక గులాబీ పువ్వు దాని కింద రేకులు 2 చేతుల్లో వచ్చి పడ్డాయి, ఓ 2 చేతుల్లోకి. అప్పుడు నా ఒళ్ళు అసలు నాలో లేదు. నేను అసలు ఏమైపోతానా అనిపించింది, అట్లా కంపించిపోయింది శరీరం. తెలియకుండా ఆ ఫీల్ అప్పుడు వచ్చింది. ఆ ఫీలు మీరు ఆ సూర్య భగవాను దగ్గర డైరెక్ట్ ఉండి మీ చుట్టూ వెలుగు చుట్టేసింది. ఓ నాకు అప్పుడు ఆ సంతోషం ఇంకా 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 ఎక్కువైపోయింది. ఆ తృప్తి నాకు చాలు తండ్రి అని ఆయనకి ఎంతో అసలు చెప్పలేకపోతున్నాను నేను. ఎంతో ఆనందంతో పొంగిపోయి నా మనసంతా నిండిపోయింది బాబు. నాకు అది చాలు నాయన, ఈ సంతోషం నాకు చాలు. అక్షయ పాత్ర ఇచ్చారు ఆయన. ఆ గులాబీ రేకులు, ఆ కింద నల్లగా మా ఇది పట్టుకోవటానికి, అది నాకు అసలు మాట రావట్లేదు నోటమ్మటి. ఓకే అంత అమ్మా, ఓకే. అలాగే ధ్యానంలో ఉండండి. మ్యాక్సిమం ఎక్కువసేపు అది ఈ రోజు ఆ సూర్య భగవానుడి యొక్క మంత్రాన్ని చదువుతూ ఉండమ్మా. డెఫినెట్గా నీకు ఇంకా బాగుంటుంది. ముందు అనారోగ్య సమస్యలు క్లియర్ అయిపోతున్నట్టుగా ఫీల్ అయ్యి, అది భగవంతుడు నీకు అనుగ్రహాన్ని ఇచ్చాడు సూర్య భగవానుడు. మీరు అక్కడ కనపడినప్పుడు నాకు మాత్రం అసలు ఆ అమృతమే వేరు, అసలు ఆనందమే వేరు. ఆ ఆనందాన్ని అసలు నేను పట్టతరం కాకుండా ఉన్నది బాబు. నాకు చాలు నాయన, మిమ్మల్ని కన్నందుకు, మీకు జన్మనిచ్చినందుకు నాకు ఈ ఆనందం చాలు. అసలు ఈ ఆనందం జన్మలకి మర్చిపోయిన ఆనందం బాబు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఏ చాలు జన్మలోనూ నాయనా, మీరు చేసిన పుణ్యమే ఈ రోజు ఈ ఆనందానికి చాలు. కారణం. ఓకేమ్మా. ఆరోగ్యాన్ని ఇస్తే చాలు. నాకు మీ తండ్రికి ఈ ఆనందాన్ని ఆ సూర్యభగా అందిస్తే ఇంతకంటే నాకు ఇంకేం అక్కర్లేదు. ఈ జన్మకి ఇది చాలు. డెఫినెట్గా వస్తాయి, సరే బాబు. కంట్రోల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకెవరమ్మా? గాయత్రి. ఇలా ఆవిడకి తూనే ఆ భగవంతుడు కెమెరాలు ఆన్ చేసుకోండి. క్లాసు ఈ రోజుతో ఇంతటితో ముగిద్దాం. బ్లెస్సింగ్స్ తీసుకుందరు కానీ. ఓ సూర్యదేవా, ఓ గురుదేవా, మీ యొక్క కరుణ వల్ల మాకు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, అక్షయ పాత్ర పొందే భాగ్యం కలిగింది. ఓ సూర్యదేవా, ధర్మరాజుకి ప్రసాదించిన అక్షయ పాత్ర మాకు ప్రసాదించినందుకు మీకు అనంత కోటి కృతజ్ఞతలయ్యా. ఈ అక్షయ పాత్రతో నేను, నా కుటుంబము ఆనందంతో సంతోషంతో ఉండటమే కాక
10 మందికి సేవ చేస్తాను. అందరికీ నేను సేవ చేస్తూ ఉంటాను. ఇంతటి భాగ్యాన్ని కలిగించిన సూర్యభగవానుడికి, గురువు గారికి అనంత కోటి కృతజ్ఞతలు, అనంత కోటి కృతజ్ఞతలు. మీ అందరికీ ఆ సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని మీ అందరి తరపున ఆ సూర్యభగవాను ప్రార్థిస్తూ ఉన్నాను. తదాస్తు, తదాస్తు, తదాస్తు. మరలా మీకు నెక్స్ట్ శని ఆదివారాల్లో కలుసుకుందాం. రేపటి నుంచి మామూలుగా మన క్లాసులు లా ఆఫ్ అట్రాక్షన్ పైన సోమవారం నుంచి శుక్రవారం వరకు క్లాసులు ఉంటాయి. అవి జరిగిపోయిన క్లాసులే రిపీటెడ్ అవుతూ ఉన్నాయి. అలాగే మరలా శని ఆదివారాలు లెవెల్ 3 క్లాసులో మనం కలుసుకుందాం. అలాగే లెవెల్ 4 19వ తారీఖున విజయవాడలో జరుగు ఈ లెవెల్ 4 ఆఫ్లైన్ క్లాస్ 1 డే క్లాస్ అక్షయ తృతీయ రోజున ఎవరైతే పాల్గొంటారో వారందరికీ అక్షయ పాత్ర తీసుకుంటారు. ఈ క్లాసుల్లో జాయిన్ అవ్వలేదు, చూడలేదని ఫీల్ అవ్వక్కర్లేదు. డైరెక్ట్గా ఆ రోజు ఈ సాధనలన్నీ మీతో చేపిస్తాము. ఆ తర్వాత అక్కడి నుంచి మీరు కంటిన్యూ ఈ సాధన చేసుకోవచ్చు. ఈ అక్షయ పాత్ర మరలా సంవత్సరం వరకు రాదు కాబట్టి ఇవాళ కొత్తగా వచ్చేవారు కూడా ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఆ రోజు జాయిన్ అవ్వచ్చు. అక్షయము కాని జీవితం కావాలి అంటే ఈ ఆఫ్లైన్ సెషన్లో అక్షయ తృతీయ రోజు పాల్గొనాలి. మీ అందరి జీవితాల్లో అద్భుతాలు జరగాలి అంటే ఈ అక్షయ తృతీయ రోజు పాల్గొనాలి. దీనికి ఫీజు వివరాలు అన్నీ కూడా మీకు తెలియచేస్తాము, గ్రూప్లో పెడతాము. ఎవరైతే పాల్గొంటారో వారు ఆ ఫీజు అది సెండ్ చేసి మీ పేరు, మీ గోత్రం అది రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు.